రామనీలమేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘశ్యామ రఘురాం రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్ ఉన్నది. ఆ నామంలో అత్రి గురించి ఎలా చెప్పుకున్నామో త్రి లేనివాడు అత్రి. అలాగే శరము అంటే బాణం సంస్కృతంలో. ఈ బాణ శబ్దము శరీరానికి ప్రతీక, సింబల్, గుర్తు. శరము అంటే మన శరీరం. శరీరము శరము ఈ రెండు ఒకటి. బాణం వేస్తారు దేని మీద? ఏది మనకి గురిగా ఉందో ఆ గురి కొట్టడానికి బాణం. అలాగే ఈ శరీరం అనే బాణాన్ని నేను ప్రయోగించాలి. నా శరీరం కనుక ఎక్కడ ప్రయోగించాలి? బాణానికి ఏదో ఒక గురి ఉంటుంది. శరీరం అనే బాణానికి గురి ఏమిటి? శాస్త్రం ఉపనిషత్తు అంటున్నది పరబ్రహ్మయే గురి. ఆ బ్రహ్మను కొట్టాలట ఈ బాణంతో. అది జీవన్ముక్తి ఆనందం అప్పుడు. సో మనిషిగా మానవుడుగా పుట్టినందుకు అది ఫలం. ఈ శరీరం అనే బాణంతో బ్రహ్మ అనే లక్ష్యాన్ని కొట్టాలి. శరము అంటే అర్థం అది. ఈ శరభంగ ఉన్నాడే ఆయన గారు, తన శరం అంటే దేహం అని చెప్పుకున్నాం కదా, తన దేహాన్ని బ్రతికి ఉండగానే భంగ అంటే భగ్నం చేసుకున్నాడట. శరీరం భగ్నం అయిపోయింది ఆయనకి. ఇందాక ఒక ఆయనేమో త్రిగుణాలని జయించాడు. ఈయన గారు తన శరీరం మీద ఉన్నటువంటి ఆసక్తి, దేహాత్మ బుద్ధి, ఈ దేహమే ఆత్మ అన్న బుద్ధిని ఈయన గారు పోగొట్టుకున్నాడట. శర దేహం మీద ఉన్న ఆసక్తిని భగ్నపరిచినటువంటి అంత గొప్ప నామాలండి మహర్షుల యొక్క కథలు. అప్పుడే కథ యొక్క ప్రభావం పడుతుంది మనసు మీద. చచ్చేదాకా జ్ఞాపకం పెట్టుకుంటారు. ఎప్పటికైనా సరే ప్రతి మనిషి శరభంగుడు కావాల్సిందే. వారేరో శరభంగులు అప్పుడు అయ్యారంటే మనకేంటి లాభం? మన శరం మనకుందిగా, దీన్ని భగ్నం చేసుకోవాలి. అప్పుడు శరభంగుడు నేనే అయిపోతుంది. శరభంగ మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చేటప్పటికీ అబ్బబ్బా ముందే వారికి వర్తమానం అందేప్పటికీ ఈ శరభంగుడు అబ్బా చాలా వృద్ధుడైపోయాడండి. ఎంత వృద్ధాప్యం అంటే ఇక శారీరకమైన పనులు కూడా దేహ అనగా కాలకృత్యాలు కూడా కష్టమైపోయినాయి. అలాంటి స్థితిలో శాస్త్రం ఉన్నది. అంత కాలకృత్యాలు కూడా ఇతరుల యొక్క సహాయ సహకారం లేకపోతే కష్టం అయినటువంటి పరిస్థితిలో తనని తాను చంపుకోవచ్చు. అప్పుడు ఆత్మహత్య దోషం కాదు అంటున్నది శాస్త్రం. అలా కాకుండా ఉన్నప్పుడు ఆత్మహత్య మహాపాపం. తనని తాను చంపుకోరాదు. సహజ మరణం అట్లా ఉండాలి. కానీ ఇలా అయిపోయినప్పుడు ఎవ్వరు లేరు. ఎంతకాలం ఇతరుల సహాయం? వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు మనసులో. ఎవరండి చేస్తారు ఇవాళ రోజున? భార్య బిభ్యతి తస్మిన్ కాయే అని నీతిశాస్త్రం ఉంటుంది. అది భార్య భయపడుతుంది. ఆమె రాకపోతే ఇంకెవరు వస్తారు? అంచేత అలాంటి స్థితిలో ఆత్మహననం. ఇప్పుడు మహర్షులు కనుక యోగాగ్ని సృష్టించుకుని ఆ అగ్నిలో శరీరాన్ని దగ్ధం చేసుకోవచ్చు. అప్పుడు పాపం రాదు. అలాంటి స్థితిలో ఉన్నాడు శరభంగ. ఆ ప్రయత్నంలో ఉన్నారట. అగ్నిహోత్రం ప్రవేశించాలి.
అట్టి సమయంలో రామ ఆగమన వార్త చెవులో పడ్డది. ఆహా, ఆనందపడిపోయి ఆ ప్రయత్నం విరమించి స్వామి దర్శనానికి పరుగు పరుగున వచ్చారట. పరుగు పరుగున రావోయ్ బాలకృష్ణ, పరుగు పరుగున రావోయ్ బాలకృష్ణ, గోపాలకృష్ణ రాధాకృష్ణ, గోపాలకృష్ణ రాధాకృష్ణ. పరుగు పరుగున రావోయ్. అట్లా భక్తుడు పరమాత్మని పిలుస్తున్నాడు. ఇప్పుడు భక్తుడే పరుగు పరుగున పరమాత్మ యొక్క సాన్నిధ్యానికి వచ్చారండి శరభంగ మహర్షి. అమితమైన ఆనందం ఆయనని కటాక్షించి కృపావర్షం కురిపించి శరభంగ. ఆ తర్వాత సీతారామ లక్ష్మణులు మనోహరంగా ఋష్యాశ్రమాలు ఒకటి తర్వాత ఒకటి ఇట్లా అనేక ఋషుల యొక్క ఆశ్రమాలు చూస్తూ ప్రయాణం చేస్తున్నారండి. ఏ ఆశ్రమం దగ్గరికి వస్తే ఆ ఆశ్రమ అధిపతి అయిన మహర్షి వీరి ముగ్గురిని స్వాగతంగా ఆశ్రమంలోకి తీసుకెళ్ళటం, స్వాగత వాక్యాలు పలికి యథావిధిగా వారిని సత్కరించటం, పూజించటం. కందమూల ఫలాలే కదా, వారు ఆహారం ఏదైతే స్వీకరిస్తారో అదే మనమైనా అంతే. మనం తినేవి పరమాత్మకు నైవేద్యం పెడతాం కనుక వారి ఆహారం కందమూలాలు, అవి నైవేద్యంగా పెడుతున్నారు. రామా, మీ దివ్య మంగళ విగ్రహ దర్శనము మాకు కలిగింది. తమ రాకతోటి మా ఆశ్రమాలు పావనం పవిత్రమైపోతున్నాయి. అలా చెప్పి అతోహమాగతో ద్రష్టం మధృతేన అన్య సాధనం. ఎంత పుణ్యం చేసుకుంటే సాక్షాత్తు మేము నీ దగ్గరకు రాకుండా నీవే మా దగ్గరకు వచ్చి దర్శనం ఇస్తున్నావు. దృష్టం కదండి. అలా అంటున్నారు అందరూ. ప్రభు ఆగవను శ్రవణ శృతి పాన. భగవద్ రాక, ఆ రాక వార్త వినేపటికల్లా బొటబొటా కన్నీళ్ళు. కరత మనోరథాతుర ధావ. ధావ అంటే పరిగెత్తుకు రావటం అని. అలా వచ్చేవాళ్ళట మహర్షులందరూ. అక్కడి నుంచి బయలుదేరి సుతీక్షణ అనే మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చారు. సుతీక్షణ మహర్షి. సుతీక్షణ మహర్షి అగస్త్యుల వారికి వద్దకి ఆయన వచ్చారు ఒకప్పుడు. ఆ సమయంలో అన్నారు అగస్త్యుల వారు, అయ్యా సుతీక్షణ, మా ఆశ్రమానికి రామచంద్రుడు వచ్చాడు, మీ దగ్గరకు కూడా రావచ్చు, అరణ్యాల్లో సంచరిస్తున్నాడు పరమాత్మ. అలా అంటూ ఈ సుతీక్షణ మహర్షికి అగస్త్యుల వారు రామమంత్రాన్ని ఉపదేశిస్తున్నారట. ఆ సమయంలో వ్యాఖ్యాంతం రామ మంత్రార్థం శిష్యేభ్య చ అతిభక్తితః. అగస్త్యుల వారు తమ యొక్క శిష్యగణానికి రామమంత్ర ఉపదేశం చేస్తూ ఆ రామనామం యొక్క ప్రాశస్త్యాన్ని వివరిస్తున్నారట. అప్పుడు తెలిసింది సుతీక్షణ మహర్షి. చూడండి ఆ పేరు సుతీక్షణ. ఎలా ఉంటారు ఈయన? అంత ధగ మెరిసిపోతూ ఉంటుంది. సూర్య భగవాను జ్యేష్ఠమాసంలో మే నెలలో అట్లా నడినెత్తిన సూర్యబింబం ఉన్నప్పుడు ఇలా చూడగలమా? కళ్ళు అన్ని కూడా చెదిరి బయర్లు చాలాసేపు ఏం కనిపించదు ఇంకా కంటికి. అంత వెలుగు ఈయన గారికి ఉంటుంది. సుతీక్షణ, అంత తీక్షణంగా ఉంటాడు. ఏమిటి తీక్షణత్వం దేనివల్ల వచ్చింది? భక్తి జ్ఞాన వైరాగ్యాల వల్ల వచ్చింది. ఆ మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చారు సుతీక్షణ మహర్షి. వారు ఎంత మైమర్చిపోయారు. స్వామి,
సాష్టాంగ వందనం చేశాడు రామచంద్రుడండి. అట్లా మహర్షుల యొక్క దివ్యమైన ఆశీస్సులు పొందారు. రావణ వధకి ఇవన్నీ కూడా ఉపకరించినాయి. మహర్షుల యొక్క ఆశీఫ్ ప్రభావం. అక్కడ బయలుదేరేప్పటికీ స్వామి, ఏ రామచంద్రమూర్తిని మీరు మనసులో ధ్యానిస్తూ ఉన్నారో సాష్టాంగ ఆయనే ఇప్పుడు మీ చెంతకు వేయించేశారు. అలా చెప్పేప్పటికీ ఒక్కసారి లేచి చూచి పరమానంద భరితుడై వారిని ఆశ్రమంలోకి తెప్పించారు. పరమాత్మ అన్నారు, మునీంద్ర, నేను అరణ్యవాసానికి ఎందుకు వచ్చానో నేను మీకు చెప్పక్కర్లా. మీరు సర్వజ్ఞులు, మీకు తెలిసే ఉంటుంది. మీలాంటి మహర్షులని ద్వేషించేవారు, మీ తపస్సుకి భంగం కలిగించేవారు, దుర్మార్గులు ఎందరో అరణ్యాలలో ఉన్నారని నేను తెలిసి విని వారిని సంహరించటానికి అరణ్యానికి వచ్చాను అన్నాడు పరమాత్మ. అందువల్ల మీరు యహబర్ మాంగ్ కృపానికేత బస హృదయ శ్రీ అనుజ సమేత. మహానుభావ, కోరుకోండి, మీకేం కావాలి. మహర్షి అన్నాడు, సుతీక్షణ, ఏం కావాలి? నీ దర్శనం అయిన తర్వాత నీ యొక్క దివ్య పాదార విందముల యందు అఖండమైన భక్తి నాకు ప్రసాదించు, అదే చాలన్నారండి. అవిరల భగతి బిరతి సత్సంగ చరణ సరోరుగ ప్రీతి అభంగ. సుతీక్షణ మహర్షి అనన్యమైన భక్తి కోరారు. ఆ భక్తి నిరంతరము వృద్ధి కావటానికి సత్సంగం కోరాట ఆ మహానుభావుడు. అయా, మాకు సత్సంగం చేసేటటువంటి అదృష్టము, యోగము మీరు నాకు కలిగించండి. అగస్త్య మహర్షి వారి దగ్గర కూడా పొంగిపోయి, అగస్త్యులండి నవ్వారట వారు. రామచంద్ర, నేను మీకు రావణ సంహారం ఎలా చేయాలో చెప్పాలా? ఈ దుర్మార్గుడు సముద్ర మధ్యంలో ఉన్నాడు, లంకలో, చుట్టూ సముద్రం. చూడండి, రామచంద్రుడు ఎందుకు అడిగాడు? మహర్షుల యొక్క ఆశీస్సులు పొందటానికి. వారి నోటి నుంచి మాట రావాలి, అందులో శుభం. వారంటున్నారు, ఎంత గొప్పవాడండి అగస్త్యుడు. సముద్రం అంతా కూడా ఒకే ఒక చుళికలో పానం చేశాట ఈయనగారు. మన శాస్త్రాలు అలా చెప్తున్నాయి. మహాసముద్రం దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకుని ఇట్లా కేశవాయ స్వాహ అన్నాడట. సముద్రం ఎండిపోయింది. చుక్క నీళ్లు లేవు సముద్రంలో, ఒక్క చుక్క లేదు. ఇంకా నారాయణాయ స్వాహ అంటానికి నీళ్లు లేవు. సముద్రం మొత్తం తాగిబారేశారు. ఏమి శక్తి, ఏమి సామర్థ్యం అగస్త్య. ఈ అగస్త్యుని యొక్క భార్య లోపాముద్ర, గొప్ప అమ్మవారి భక్తురాలండి లోపాముద్ర. దేవి ఆరాధన తత్పరురాలు లోపాముద్ర. అలాంటి అగస్త్య మహర్షి అగస్త్యుడు పొట్టిగా ఉండేవాట, పొట్టి. కానీ శక్తి సముద్రం మొత్తం లేపేశాడు. ఆహాహా, ఏకచుళికాహంకార నిశేష శోషిత పాథోధి పయస్కుడు ఈ మహర్షి. అలా వర్ణించింది మహాభారతం. ఎర్రాప్రగడ వర్ణిస్తాడు. లోకాలన్నీ ఏమైతే, సముద్రం ఉంటే కదండి మనకు వర్షం పడేది. సముద్ర జలమే సూర్య ఆ రశ్మి మేఘోత్పత్తి జరిగి వర్షం పడుతుంది. సముద్రం లేకపోతే వానలు లేవు. అంతా కూడా భయపడిపోయారు. ఏమిటి మహర్షి, ఏమిటి ఒక్క కేశవాయ స్వాహ, ఈ స్వాహాకారం సముద్రం లేకుండా పోయిందంటే, ఓహో అలాగా. చూడండి శక్తి. తాగినటువంటి సముద్రాన్ని మళ్ళీ వదిలేశారు.
ఏ విధంగా మళ్ళీ లోకానికి ఇచ్చారు అంటే మూత్ర రూపంగా వదిలేశాట. అంచేత సముద్ర జలం ఎలా ఉంటుంది? ఉప్పుగా ఉంటుంది, మూత్రంలాగా. ఎవరి అంటే అగస్త్య మహర్షి యొక్క మూత్రం అండి అది. అంత గొప్ప మహర్షి. సరే, ఇది కథ. దీన్ని నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. ఈ కాలం ఎవరైనా నమ్ముతారు? సముద్రం అంతే కేశవాయ స్వాహ అంటే నీళ్లు లేకుండా పోయినాయి. చాలేవయ్యా పంతులో, ఇక్కడ పూలు ఉన్నాయి, నువ్వు పెట్టుకో, మాకు చెవుల్లో కూడా పూలు పెట్టు అంటారు. మా చెవుల్లో కూడా పూలు పెట్టమంటారు. ఎవరండి వింటారు ఇవాళ రోజున? కానీ మహత్తరమైన కథలు ఇవి. మన యొక్క వ్యథని పోగొట్టే కథ ఇది. జీవుని వ్యథ పోతుందే, అంత పరమార్థం, అంత వేదాంతం పైకి ఎలా కనిపిస్తాయి. అగస్త్య మహర్షి సముద్రాన్ని శోషించాడంటే అది ఏ సముద్రం? సంసార సముద్రాన్ని కేశవ అంటే అయిపోయింది అది. సో ఒక్క కేశవ నామంలో సంసారాన్ని కూడా పోగొట్టుకునేంత శక్తి ఉంది ఆ నామంలో. నీకు కష్టపడక్కల్లా, నామ సంకీర్తన చేయి, ఈ సంసార బాధలు పోతాయి. అలాంటి మహానుభావుడు అగస్త్యుల వారు. ఆయన్ని అడిగాడు ఈయన, రావణాసుర సంహారం. నవ్వారట అగస్త్యుడు. రామా, నీ యొక్క భృకుటి అంటే ఈ కనుబొమ్మల మధ్య ఉన్నటువంటి ప్రదేశం, ఇట్లా కోపం వచ్చినప్పుడు ఇలా ఇక్కడ ముడి పడుతుంది, ఇలా. అట్లా నీ బొమ్మ ముడి పడితే బ్రహ్మాండంలోని సకల చరాచర జంతు జాలమంతా కూడా గడగడగడలాడిపోతుందే. అటువంటి నువ్వా నన్ను అడిగేది రావణ సంహారం ఎలా చేయాలని? ఏమి మాయ స్వామి నీది? ఏమిటయా నీ మాయ? అలా అనుకుంటూ దేవదేవుడు ఆదిదేవ మహాదేవ దేవేశ దేవభృత్ గురు ఉత్తరో గోపతిర్గోప్త జ్ఞానగమ్య పురాతన. అందరికీ జ్ఞానప్రదాతవే నువ్వు, దేవదేవుడవే, మహాదేవుడవే, దేవా ఈశ దేవతలందరికీ ఈశ అధిపతివే. నీవు నన్నిట్లా అడిగేది? అలా అని కాలునికే కాలుడవు నువ్వు, కాలకాల, మృత్యువుకే మృత్యువు. నేను మీ దాసుణ్ణి, అనుగ్రహించండి స్వామి అలా అన్నారండి. రామా, సీతాలక్ష్మణ సమేతుడవై నా హృదయ పద్మములో నీవు ఉండిపోవాలి అలా కోరారు. దివ్యామోదకుటి భవాబ్ధిశకటి భూతక్రియా దుష్కుటి. చక్కని శ్లోకాలు, అనేక రామాయణాలండి. ఏషా పంచవటి. ఎక్కడ ఉండాలో మామూలుగా ఇదివరకు అడిగారుగా ఇద్దరు మహర్షుల్ని, వీరిని కూడా అడుగుతున్నాడు రామచంద్రుడు, ఏమీ తెలియని అమాయకుల్లాగా. అదే రామావతారంలో ఉన్న ప్రత్యేకత, తనలో ఉన్న పరబ్రహ్మత్వాన్ని కప్పిపుచ్చాడు రాముడు. ఈయనగారు, స్వామి నువ్వు దేవుడవు కదా. అబ్బే, నీ మానవ మాత్రుణ్ణి, దశరథ కుమారుడు అని అంటారు నన్ను, అంత మాత్రమే. రామావతారంలో బ్రహ్మతత్వాన్ని మరుగుపరిచాడు. వాల్మీకి కూడా అలాగే చాటుమాటుగా పెట్టాడు. కానీ కృష్ణావతారం ఉన్నదే, ఆహా, భగవాన్ నేనేరా దేవుణ్ణి అన్నాడు. గీతలో చూడండి, శ్రీకృష్ణ ఉవాచ అని లేదు ఎక్కడ, భగవాన్ ఉవాచ. సాక్షాత్ ఏతే చ అంశకలాః పుంసః కృష్ణః తు భగవాన్ స్వయం. ఇది భాగవతంలో చాలా గొప్ప మాట. మొదటి స్కంధంలోనే వస్తుంది ఈ మాట. ప్రథమ స్కంధంలో సూతుడు వర్ణిస్తూ భగవంతుని యొక్క అవతారాలని ఇప్పుడు అంటాడు. ఏతే మిగతావన్నీ శ్రీకృష్ణుడు ఎత్తిన అవతారాలు,
కానీ కృష్ణుడు అవతారం కాదు. మరి ఎవరు? అవతారి, సాక్షాత్ భగవాన్, స్వయం భగవానే, జగద్గురు. అందువలన వీరు రామచంద్రుడు, స్వామి ఏం కావాలి అంటే, ఏం కావాలయ్యా, మీ ముగ్గురు మా మనసులో ఉండండి, ఎప్పుడు మర్చిపోకుండా, అదే మాకు చాలన్నారు. అయినా కానీ అగస్త్యుడు వారు తమ దగ్గర ఉన్న అస్త్రములను రామచంద్రునికి సమర్పించారట. మా పని అయిపోయింది రామ, మేమేం చేసుకుంటాం, నీ దర్శనం అయిపోయిందిగా, ఇంకా మాకు ఏమీ అవసరంలా, ఇగో ఈ అస్త్రములు నీవు గ్రహించు, ఇవి ఉపయోగపడతాయి రావణ వధలో. అలా తీసుకోవటం కూడా మాయేనండి. పరమాత్మకి తలుచుకుంటే ఎప్పుడు ఏ అస్త్రం కావాలో అది వస్తుంది, సంకల్పమాత్రం చేత. ఇదంట కథాపరంగా. ఉవాచవత్సమాం విద్ధి వయస్యం పితు ఆత్మనః. ఆ విధంగా వారి దగ్గర ఇక పంచవటి మీకు ఉండటానికి మంచి ప్రదేశం. అలా చెప్పేటప్పటికీ చూడండి, 13 సంవత్సరాల అయిపోయి 14వ సంవత్సరంలో పంచవటికి ప్రవేశిస్తారు సీతారామ లక్ష్మణులు. తర్వాతి కథ మధ్యాహ్నం చెప్పుకుందాం 3ంటికి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.